ఈ రోజు తిరుమల ఉంది. తిరుమల ఎందుకు ఇంతమందిని అట్రాక్ట్ చేస్తుంది అంటే, తిరుమల కింద ఉన్న ఋషులు మహర్షులు సాక్షాత్తు శ్రీవారు కూడా ధ్యాన స్థితిలో ఉంటారని మనం విన్నాం ఎన్నోసార్లు. అలాగే కాశీకి ఒక ప్రత్యేకత ఉంది. కాశీకి ఉన్న ప్రత్యేకత ఏంటో ఒక మాటలో చెప్పాలంటే, కాశీ ఖండం అంటే హరిశ్చంద్రుడి యుగం నుంచి తీసుకుందాం. హరిశ్చంద్రుడి తర్వాత శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, దాని తర్వాత కలియుగం. అంటే 4 యుగాలు పూర్తయినాయి. 4 యుగంలో ఆల్మోస్ట్. అంటే భూమి ఎన్ని మార్పులకు లోనైంది? చాలా మార్పులు. ఊరులు కొండలైన, కొండలు ఊర్లైన, సముద్రాలైన. ఇప్పుడు మీరు తిరుమల కొండ కనుక చూస్తే అందులో ఒక శిల ఉంటది. శ్రీవారు నడిచి వెళ్లిన శిలాతోరణం అంటారు. తిరుమలలో ఉంది శిలాతోరణం. అది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ దాన్ని లాక్ చేశారు. లక్షల సంవత్సరాల పూర్వం సముద్రపు నీటి ఉరవడికి ఏర్పడింది. దాని కింద నుంచి శ్రీవారు వెళ్ళాడని మన పురాణం ఉంది. అంటే సముద్రము నీటి ఉరవడికి తయారైందంటే ఇప్పుడు తిరుమల కొండ లక్షల సంవత్సరాల క్రితం సముద్రం. ఇప్పుడు సముద్రం ఎక్కడ ఉంది? చెన్నైలో ఉంది. అది కొండ. ఇప్పుడు అంటే భూమి ఇన్ని మార్పులకు లోనైనా మార్పు చెందిన ఏకైక నగరం కాశీనగరం.